సినిమా ఇండస్ట్రీ ఊపేసిన హీరోయిన్స్లో మనీషా కొయిరాలా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించారు మనీషా కొయిరాలా. మనీషా ఓ నేపాలీ నటి. ఆమె ముందుగా మోడలింగ్ చేసి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. హిందీ సినిమా సౌదాగర్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తమిళ్లో 1995 తెరకెక్కిన బొంబాయి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా భారీ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మనీషా కొయిరాలాకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ. బొంబాయి, భారతీయుడు, ఒకే ఒక్కడు, క్రిమినల్, ముంబై ఎక్స్ప్రెస్, నగరం సినిమాలతో మనీషా కొయిరాలా పేరు మారుమ్రోగింది. ఆ తర్వాత బాలీవుడ్లో చాలా సినిమాల్లో నటించింది. అక్కడ ఆమె నటించిన దిల్సే సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. చాలా రోజుల తర్వాత తాజాగా హీరమండి డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మనీషా. ఈ సిరీస్కు టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే మనీషా కొయిరాలా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మనీషా చాలామంది హీరోలతో డేటింగ్ చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. స్టార్ హీరోలతో మనీషా ప్రేమలో పడిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆమె సామ్రాట్ దహల్ను వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. ఈ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత మనీషా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటు భర్తతో విడిపోవడంతో ఆమె ఒత్తిడికి లోనైంది. ఆ సమయంలోనే మద్యానికి బానిసయింది. విపరీతంగా మద్యం సేవించేది మనీషా. అలాగే 2012లో ఆమెకు క్యాన్సర్ అని తెలిసింది. అలాంటి కష్ట సమయంలో తనకు ఎవ్వరూ అండగా నిలవలేదని తెలిపింది మనీషా. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ, జనాలు ఎవరి బాధను పట్టించుకోరు. కష్టాల్లో ఉన్నారనగానే మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా స్నేహితులే కాదు, బంధువులు ఎవరూ కూడా నాకు అండగా నిలవలేదు. నేను ఎలా ఉన్నాను, నా ఆరోగ్యం ఎలా ఉంది అనేది పట్టించుకోలేదు. అప్పుడు కేవలం నా తల్లిదండ్రులు, సోదరుడు, వదిన మాత్రమే నాకు అండగా నిలిచారు. అప్పుడే నాకు మనుషుల వ్యక్తిత్వాల గురించి బాగా అర్థమైంది అని చెప్పుకొచ్చింది మనీషా కొయిరాలా.